హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇయ్యాలటి మన ముచ్చట ఏంటిదంటే మేము బీర్పూర్ జాతర పోతున్నాం. ఇప్పుడు రథాలు కదా, సో అందుకోసమే ప్రతి ఇయర్ ఎట్లా పోతామో సేమ్ ఇయ్యాల కూడా అట్లనే పోతున్నాం. మా వాళ్ళు అయితే అందరు రెడీ అయ్యి ఒక ఇంట్లో కొబ్బరికాయ కొడితే అయిపోద్ది, ఎల్లంగా కొట్టాలి కదా. అయ్యో నీళ్ళని కింద నేనా ప్రతిది నేనే, జుట్టు చీర బ్లౌజ్ అన్ని నేనే. బ్లౌజ్ నేనే కుట్టిపించుకొచ్చిన, ఈ చీర నేనే కట్టినా, ఈ జుట్టు నేను వేసిన. ఇప్పుడు చూడు గంధం కూడా నన్నే పెట్టమని తనకి నేనేం చెప్పమంటారు. నేను ఎప్పుడు తయారు కావాలి దాన్ని ఎప్పుడు తయారు. మా అత్తమ్మ ఇంకా హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. బాయ్ బాయ్ మా మేనత్త, బాపల్ల అత్త అట్లా ఆటో వచ్చింది కదా, అయిండ్రా పడతలేరు ఆటోలా ఎక్కుర్రని ఆటోలో సెట్ అయితలేరు. లాతగానే ఉన్నాయి. ఎట్లమ్మా దోసకాయలు? అరకిలో 40 అట. చేరుకున్న వరకే పొద్దు అయితే అట్టుంది. నువ్వే ఎందుకోటి ఎంత టికెట్? 100నా 50? బీర్పూర్కి అయితే ఎంట్రీ అయితే అయినాం. ఫుల్ మంది ఉన్నారు. ఇప్పుడైతే గుట్ట మీదకి పోతాం. అరే ఎండ అయితే నడినెత్తి మీదకి వచ్చింది. ఇది గింత మంచి చీర కట్టుకుని స్కార్ఫ్ ఎందుకు అక్క పోతా జల్ది జల్ది ఎక్కుతాను. నువ్వు ఘోరంగా మెల్లగా ఎక్కుతా అన్నవే. మా అత్తమ్మ ఫాస్ట్, ఇది మా అందరికన్నా. వాటర్ తాగుతారా? మీనైతే కొంచెం చల్లటి ఇల్లు పెట్టిల్లు. ఇక ఇది ఆయన మళ్ళా నడిచినాం. ఇక కొంచెం మా తమ్ముడిని ఎత్తుకున్నా. ఇక పొంగ పొంగ మస్తు మంది ఫోటోలు అయితే దిగిళ్ళు. వచ్చినాం వీడికైతే. ఇప్పుడు దర్శనానికి అయితే పోవాలి. వచ్చాడు పని అవుతున్నారు. మేము ఎక్కువ వరకు నేను ఇగో యూడుల్లి మా బాబు కొడితే ఎంత పెద్ద పువ్వు వెళ్ళిందో. కుడుక అక్క నిండా పువ్వే ఉండే. కొబ్బరికాయలు కొట్టుకొని దిగినాం. ఇప్పుడు కిందికి పోవాలి. పొడిని పోసుకొని అన్నం వండుకొని తిని జాతర వేసుకొని లైన్ పడతారా? లైన్ పడతారు, మంది బాగానే ఉన్నారు. అన్నదానం ఫస్ట్ టైం రెండినుడు ప్రతి ఇయర్ పెడతారు. తెలియని అన్నదాన్ని చూడాలి. నా వెంట కిందికి ఉంది. ఊళ్ళో ఇప్పుడు గదంతా దిగాలంటే సుక్కలే. లడ్డు హాయ్ అనరా, హాయ్ అను. మా వాళ్ళు
వాళ్ళు అన్ని సంచులు మోసుకొని వస్తారు పాపం. కావాలేమో పని కోసం ఎగరు కడతా నేను ఏమైంది వచ్చ కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. మరి కోయమంటే కొత్తలేవుగా నువ్వే. అది ఈ మన్నది కేడుతావా? ఇట్లా నచ్చినప్పుడు పని చేయకుండా పని చెప్పకుండా సప్పుడేకుండా మంచిగా అన్నం కింద మంట బొచ్చడు కాలుతుంది అయినట్టే. కూరనైతే అండడైతే అయిపోయింది. మంచిగా వేడి వేడిది అయితే దించుకొచ్చింది. ఇంత పొయ్యి కాడ పెట్టయితే మొక్కినాం. పెద్ద ముక్క పెడితే ఏం పోవే. ఇప్పుడే అన్నం కూరలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే తింటాను. చికెన్ అయితే నేనే అండిన. బయట అనుకున్న పిల్లలైతే అసలు అలా ఏం వేసి అండినా అన్నంత మంచిగా వేసుకుంటాయి. అన్నైతే ఎవరు చెప్తలేదు. నాయన వీడియో తీసుకుంటారా నాయన వాళ్ళైతే ఎవరు కాదు. ఇగో మేము తిని లేచినాక ఇప్పుడు మా వాళ్ళు తింటారు. అయిపోయింది నాదైతే తినడు. నేనంటే మెల్లగా లేచిన. ఇప్పుడు జాతరకు పోయి అవి కొనుకొచ్చుకుంటే అయిపోతుంది. మేమేం కొనుక్కుంటాం కానీ మా జెర్సీకి గరంగా 500 ఇచ్చిందా 500 నేను ఏమన్నా కొనుక్కోవాలి. వాళ్ళకి ఏమన్నా కొనాలి, నాకేమన్నా కొనాలి, దీనికి ఇంకా నాకేమన్నా కొనాలట. అంగడి పంపావు నాకేమన్నా కొనియావా? ఏమన్నా అడిగి పోయినాక ఏది నచ్చుతుంది. అయ్యో మా మేడైతే ఫస్ట్ టైం వచ్చింది. ఇవాళ నాకేం కొనిస్తుంది అబ్బా. ఏం కొనిస్తుంది? నువ్వేం కొనుక్కుంటా అదే అట్లా తీసుకుంటావు. అక్క నీ సాత్వికని కలిసినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు. చాలా హ్యాపీగా ఉన్నా. ఏమైనా ఒక 1000 రూపాయలు ఏమైనా సామాన్ కొనిస్తే నేను ఫుల్ హ్యాపీ. సాత్వికని కలిసినందుకు బతికినన్ని రోజులు ఇటు పెద్ద దేశండే. నరసింహస్వామి దేవుని దయవల్ల నువ్వు మంచి మంచి బ్లాగ్స్ వేసి ఇస్తేనే ఇంకా పెద్ద హీరోయిన్ స్థాయికి రావాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఉంగరం కొనియాలి. సరే పార్రి. ఇగో మేము అందరం మన అందరం కలిసి ఎటు అని చెప్పుర్రు ఒక రోజు. నేరేళ్ళక్కడ శాంబశివ టెంపుల్ మస్తు అక్కడ లోపల దర్శనం చేసుకోవచ్చు, బయట నాన్ వెజ్ అనుకోవచ్చు. మంచిగా ఉంటది అక్కడ, సూపర్ ఉంటది. తెలంగాణ శివుడి కాడ కూడా ఇప్పుడు ఎవరికి నాకేం కొనిస్తారు ఏంటి కథ? ఎక్కడ ఉంది కాలు ఎక్కడ ఉంది నాకు అర్థం కాదు. మంచిగా ఉన్నాయిగా. గాజులు వేపించుకుంటాను మా అత్తమ్మ. నేను కొనియా నీకు అస్సలకి. అది ఎక్కుతావా? అది ఎక్కుతావా? మరి ఎక్కు, చెప్పులు మెల్లగా ఎక్కు. దునుకో దునుకో నిల్చావు. భయపడతాను భయపడతాను. నేను పోతే మంచిగా అనిపిస్తాను. కొత్త కానికి చూస్తాం సబ్స్క్రైబర్స్. మా వాళ్ళు కొన్న బొమ్మలు చిన్న గట్ట నోట్లో పెట్టుకుంటావా? నువ్వేం కొనుక్కున్నావురా? నువ్వు అది కొనుక్కున్నావా? గల్లగురికి వేసుకుంటా నేను. జమ వేస్తానవా? 20 రూపాయలు తీసుకో. సరే 20 రూపాయలకి 20 రూపాయలు ఆసరా. సరే
అయిపోయిన జాతరలో తిరిగినాం ఇక ఇప్పుడు ఇంటికే పోవాలి. అప్పటి నుంచి అది తిరిగి 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 నెరవడం తిన్నాం బాగా అంటే అది అంత అరగదాకా తిరిగినాం. ఇక ఇప్పుడు ఇంటికే. నేనైతే ఏం కొనుక్కోలే, కమ్మలు కొనుక్కుంటా అనుకున్నా మంచిగా, కానీ గింత గింత పెద్దగా ఉన్నాయి. ఇక నా ఉన్న ముఖానికి అవి గింత గింత పెద్ద పెద్దగా కనిపిస్తాయి అని ఏం కొనుక్కోలే. మా అత్తమ్మ నాకు ఏం కొనియాలి కొనిచ్చినా కొనుక్కోమంటే కొనుక్కుంటాను. ఏం కొనుక్కో అన్నగా నేనే ఏం కొనుక్కోలే. శ్రీగోలు ఇచ్చిన 500 కూడా ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఏం కొనుక్కోవాలి నేను ఏం అర్థమవుతుంది అని సపరేట్ బుక్కగా ఉన్నారా నీకు బుగ్గగా అన్నట్టు ఆ విత్తం చూసి అయిపోయింది. ఇంటికైతే పోతున్నాం. పాల్గొన్న పూర్తిగా వీడియో జాతర వచ్చిర్రా మీరు తొందరగా దర్శనం అయితే చేసుకోండి. 5 రోజులే కదా రథోత్సవాలు అయితే అయిపోతాయి. మళ్ళీ తర్వాత మార్చ్ లా ధర్మపురి రథాలు. నన్ను తీరు కూటంలో కూర్చుండ మంచిగా అక్క బాయ్, జాతర పోయి వస్తాను. బాయ్ బాయ్.